దాని గురించి మాట్లాడరా చెప్తానా కొడుక. మా హిందూ మతం గురించి నీకే పని రా చెప్తానా కొడుక. ఏ గుడి కట్టినవరా? ఏ గుడి కట్టినావు? ఇప్పుడు నేను ఎవ్వరిని చూపెట్టినా నార్మల్ చూపెడతా. దాన్ని ఫార్వర్డ్ చేసి అట్లెంత చూపెట్టాలి? నార్మల్ వాయిస్ లో చూపెట్టరు కదా. అంటే నీ ముఖానికి నిజం చెప్పే దమ్ము లేని లంజ బతుకుతుర్రా పిచ్చిలో నా కొడుకులు. అందుకే అంటున్నా ఈ కొడుకులు భారతదేశానికి సంబంధం లేని కాబట్టి భారతదేశంలో మిగతా 99 మంది ఈ మూలవాసులకి వాడు ఈ చచ్చిపోయిన వాడు పేదరికుడైనా వాడు ఒక ఏదైనా వాడికి బాధలేదు. ఇప్పటికీ చూడండి హైకోర్టు జడ్జిలు తీద్దాం సంఖ్య, సుప్రీంకోర్టు జడ్జిలు తీద్దాం, అంత పాపం ఉంటారు. ఈ తీర్పులు వానికి ఇస్తారా అనుకూలం, వానికి అనుకూలంగా వాడు తీర్పులు ఇస్తాడు. ఏ అవకాశం దొరికినా రాజ్యాంగాన్ని ఆల్రెడీ రేపులు చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇక మొత్తానికి ఎత్తేసి మళ్ళీ మనవాదం చెత్తదేవాలని చూస్తున్నారు. షీరి చింత గడతాం పరిషియా దాకా తరిమి కొడతాం లంజ. ఏ బాపన్న నా కొడుకు కాలు మొక్కకుర్రి, గుడికి వాడు బంజాయి. దేవుడు వాడు చెప్పినట్టు వింటాడా? వింటే ఏ బాపనోనికి రోగం రావద్దు. అర్థమైందా? ఏ బాపనోడు సావద్దు. దేవుడు కదవాడు, దేవునికి రోగాలు వస్తాయా? ఈ షెప్ ఆ షెప్ తీసుకొని కొడితే అన్ని గుళ్ళాలకెళ్ళి పారిపోతారు. మళ్ళా పరిషా దాకా నాశనం చేసి మళ్ళా మాకు న్యాయం అడిగితే పిట్టలకి చంపుతున్నాడు. ఎందుకు? బీసీ ఎస్సీ ఎస్టీలు చంపుతారు. తోటి బాపను చంపురి. బాపనోడు ఆ గిరిజన మీద ఉత్సవం వచ్చిండు, ఇంకో బాపనోడి మీద 1000 మంది తమ్ముంటే ఒక్క % లేనానికి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు. 10 లక్షలు సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తే వాడు పేదోడు ఎట్లయితారు? అనాది నుంచి స్కాల్స్గా తిన్నారు, ఇంకా తింటారంట. భాగ్యలక్ష్మి టెంపుల్ కట్టిండా? ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకు, బీజేపీ చెత్త నా కొడుకు. ఏ గుడి కట్టిండు? ఏం చేసిండు? తప్పేం మాట్లాడినా ఏ గుడి కట్టిండు చెప్పు. ఈ బాబన్ నా కొడుకు దేవుడి పేరు చెప్పి వాళ్ళు దోసుకునే ప్రయత్నం తప్ప. చెప్పండి ఏ గుడికి నిధులు ఇచ్చిండు? ప్రజలు స్వచ్ఛందంగా పైసలు వేసి కట్టుకున్నారు తప్ప ఆ గుళ్ళకి వచ్చింది దోసుకోవాలని ట్రై చేస్తున్నాడు. దేవాదాయ శాఖ ఎత్తేయాలంటే ఎత్తేస్తే ఏముందిరా? చిన్న గుళ్ళు చచ్చిపోతాయి, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. చిన్న గుళ్ళలో ఉన్న పూజార్లకి జీతాలు ఇవ్వలేం కదా. చిన్న గుళ్ళని శిథిలావస్థకు వస్తే వాటిని రిపేర్ చేయరు. పెద్ద గుళ్ళలో వచ్చింది పెద్ద బాబనోడు దోసుకోపోతాడు. చిన్న బాబనోడు ఏం చేయాలరా? ఇంకా మసీదులలో కానీ ఆ యొక్క చర్చిలలో వచ్చేదానికి కూడా ఇంకో శాఖ పెట్టమని చెప్పాలి. మైనారిటీ విభాగం కింద దాంట్లో కూడా వచ్చేది ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాలి. కానీ అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి దానికి పెద్ద ఆదాయం లేదు కాబట్టి అయినా సరే దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలి. దేవుని పేరు మీద దోసుకుంటారు. షీరి సింతకు కడతాం కాదు, తిరుపతి గుడి బతుకుతుంది, యాదగిరి గుడి బతుకుతుంది, వేములవాడ బతుకుతుంది. చిన్న ఏం చేయాలి? ఊర్లలో ఏడుకోవాలరా? శివసేన వ్యతిరేకిస్తారా ఆర్ఎస్ఎస్ ని? అట్లాంటిది బాపనోడు నడిపేది మాకెందుకురా? బాపనోడు బీసీ ఎస్సీ ఎస్టీలను అందరినీ అనగదొక్కిండు, శూద్రులు అని చెప్పిండు, చండాలని చెప్పిండు, అంటరాని వాళ్ళని చెప్పిండు, ఊరికి దూరంగా పెట్టిండు, మొత్తం పని అంత మాతోటి చేయించండు. కాదు ఇప్పుడు వాడు ఓకే చూపెట్టవచ్చు, నేనేం తప్పు వాడతలేను. వాడిని నచ్చకపోతే కౌంటర్ ఇవ్వచ్చు. కానీ దాన్ని ఒక ఎందుకు ఇవ్వాలి? ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఎందుకు పెట్టాలి? నార్మల్ వాయిస్ లో పెడితే ఏమైంది అంటే ఆ విషయము పబ్లిక్ తెలియకూడదు. ఓకే, వీని చెత్త తెలియకూడదు, నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వీళ్ళ బతుకులు అక్కడే ఉన్నాయి. మొత్తం పని వీడి కుసల దగ్గర వాడు ముచ్చట చెప్పి కొల్లు కుతంత్రాలు చేస్తాండి. నాట్ ఓన్లీ ప్రభుత్వ రంగంలో కాదు మిత్రులారా, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ అని చూడండి. ఎవడు ఉంటాడు అప్పర్ మేనేజ్మెంట్? మిగతా ఎవ్వరిని రానియరు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ఎందుకని? ఆ పైన హైర్ చేసుకుంటాడు, వీళ్ళోడే ఉంటాడు, బాపనోడే ఉంటాడు. దేశంలో ఉన్న బీఫ్ కంపెనీ ఎవ్వడు ఆవులు చంపొద్దు అంటాడు. వెనకడ రాజులు కూడా అది ముసలిదైతే తీసుకోవాలరా చంపుకోరా అనేటోడు. మరి ఎవ్వడు చంపకుండా మరి బీఫ్ కంపెనీలు ఎందుకున్నాయి దేశంలో? మరి ఆ బీఫ్ కంపెనీలకి అన్ని ఆ బాపనోడు ఎందుకున్నాడు? దానికి అమెరికా, బ్రెజిల్ తర్వాత 3వ అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం ఇండియా ఎట్లయితుంది? వీళ్ళందరూ చంపుకొని తింటే నేను ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు ఉండే కాబట్టి, నేను కూర్చున్న దగ్గర పైసలు సంపాదించుకోలేను కాబట్టి, పెండలు పిడకలు అమ్ముకోలేను కాబట్టి, ఈ ఎడ్డి జనాలతోటి పెండ తినిపించలేను కాబట్టి, ఉచ్చలు ఆగిపోయలేను కాబట్టి ఎవడు చంపొద్దు, నేను ఒక్కనే చంపుకోవాలని చెప్తుంటాను. అడగండి, ఇస్కాన్ కింద ఎన్ని ఆవులని వీళ్ళు ఊచకోత కోసి ఆ మాంసం అమ్ముకుంటారు లంచ కొడుకులు, పిడకలు అమ్ముకుంటారు లంచ కొడుకులు.
ఈ కుసున్న దగ్గర వాడు ఏం కష్టపడకుండా దోసుకోవాలంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వీళ్ళు కూడా ఆవును చంపుకొని తింటే వానికి ఇవన్నీ దొరికాయి కదా. వాడు కుసున్న దగ్గర సంపాదించుకోలేడు ఆవు మీద. అందుకని ఎవడు చంపొద్దు, గోమాత అని మనకు చెప్తాడు. మరి గోమాతలని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవడు, చంపుతుంది ఎవడు, దాని పెండని ఉచ్చని కూడా వదలకుండా అది అమృతం అని చెప్పి అమ్ముకుంటున్నాడు ఎవడు. దాన్ని అమ్ముకుంటే ఎవరికి లాభం వస్తుంది? బాపన్ లంచ వస్తున్నది. అన్ని జంతువులు లెక్క అదొక జంతువు కదరా. ఆలోచించండి మిత్రులారా.